కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరమని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో 1,54,00,000కు పైగా టెస్టులు నిర్వహించారని, రెండో దఫా కంటి వెలుగు కోసం కేసీఆర్ 200 కోట్లు కేటాయించారని వెల్లడించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ పోల రవీందర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రెండో విడతలో 55 లక్షల మందికి కంటి వైద్యం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని అన్నారు. దేశంలో ఉన్న సంపద ప్రజలందరికీ అందాలి, అది నెరవేరాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి అన్నారు. బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, ఢిల్లీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బండి సంజయ్ ఎందుకు ప్రశ్నించడం లేదని లింగయ్య యాదవ్ అడిగారు. కార్యక్రమం ఈ ఒక మంచి కార్యక్రమాన్ని మళ్ళా రెండో విడత చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక వైద్యాధికారితో సహా ఇంకా 8 మందిని బృందాలుగా ఏర్పాటు చేసి అన్ని హ్యాబిటేషన్లకు, అన్ని మారుమూల గ్రామాలకు, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి హ్యాబిటేషన్లకు కూడా పంపించేటువంటి అన్ని వార్డులలో అన్ని ఈ కార్యక్రమాన్ని పట్టణాల్లో, గ్రామాల్లో తీసుకుపోయేటువంటి మంచి కార్యక్రమం. మరి దాదాపు ఈ యొక్క 55 లక్షల మందికి ఈసారి కూడా కళ్లద్దాలు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం. ఇప్పటికే కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమం కూడా జిల్లాల వరకు కూడా చేరినాయి. దీనికి ఈ యొక్క 55 లక్షల కళ్లద్దాల్లో 30 లక్షల కళ్లద్దాలు రీడింగ్ గ్లాసులు, తర్వాత ఇంకొక 25 లక్షల కళ్లద్దాలేమో ప్రిస్క్రిప్షన్